పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఎమ్మెల్యేల విచారణ ఏ టైంలో స్టార్ట్ అవబోతుంది? ఫస్ట్ ఎవరిని విచారించనున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కాసేపటి క్రితమే ఇటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఆ గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో చింతా ప్రభాకర్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా తనను విచారిస్తా ఉన్నారు. మొన్న కాళ యాదయ్తో పాటు ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి విచారణ కూడా ముగిసింది. ప్రస్తుతం గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే బల్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగబోతోంది. పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అడ్వకేట్లు కూడా ఇందుకు సంబంధించినటువంటి విచారణ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో పూర్తిగా ఆ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అందుకు అనుగుణంగానే పూర్తిగా వాళ్ళకు సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకొని ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే చాలా వరకు భయం పట్టుకుంది. పూర్తిగా వాళ్ళు పార్టీ మారలేదంటూ కొంతసేపు పార్టీ మారామంటూ కూడా కొన్ని ప్రకటనలు అయితే చేస్తా ఉన్నారు. పూర్తి ఆధారాలతో, స్పష్టమైనటువంటి ఆధారాలతో సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తిగా వాళ్ళు పార్టీ మారి కండువాలు కప్పుకున్నటువంటి సందర్భం కావచ్చు, వీడియోలు కావచ్చు, వాళ్ళు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇటు చింతా ప్రభాకర్ కు చెందిన అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. ఇందుకు సంబంధించి పూర్తిగా ఒక నివేదికను 3 నెలల్లోగా సమర్పించాలని కూడా కోరినటువంటి సుప్రీంకోర్టు ప్రస్తుతానికైతే ఈ విచారణ భాగంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. లోపల ఎలాంటి వీడియోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, అవేవి కూడా తీయకుండానే బయట మీడియా పాయింట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎవరు అనధికారికంగా ఎవరు వచ్చినా వాళ్ళని లోపలికి రానియకూడదంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికైతే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏదైతే ఆ విచారణ కూడా కొనసాగుతుంది. చింతా ప్రభాకర్ అడ్వకేట్లు తనకు క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కొంత రిపోర్ట్ను తయారు చేశారు. మధ్యాహ్నం బల్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు ఈ ఏదైతే పల్లా రాజేశ్వరికి చెందిన అడ్వకేట్లు కూడా ఈ విచారణ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. కాసేపటి క్రితం అయితే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అయితే ప్రస్తుతం ఇంకా ఆ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కిరణ్, అంటే విచారణ ముగిసిన అనంతరం అడ్వకేట్స్ ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? ఇటీవల కాలంలో జరిగిన విచారణలో భాగంగా ప్రస్తుతానికైతే అనర్హత వేటు ఖచ్చితంగా వేయాల్సిందే. వాళ్ళు అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి పార్టీ మారినటువంటి గుర్తులు కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి కండువాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా పూర్తిగా ఇప్పటికే వీడియోలతో సహా వాళ్లకు చూపించడం జరిగింది. అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అనేది మాత్రం మనకైతే ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.